భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్తో రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా విద్యా, వైద్యం, రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. మెట్రో ఫేజ్ 2, హైడ్రా, ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో కేంద్రం బీఆర్ఎస్ వైఖరిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోణంలో బాధ్యతగా మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పర్యటనలు, సభలు ప్రగతి దిశగా నడుస్తున్నటువంటి పరిస్థితిని అసలు జీర్ణించుకోలేక ఇటు అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూలు ఏదో విధంగా విద్య, వైద్యం, రైతులకు మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇద్దరు బావబామరులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు ఆయన.